ఎమ్మెల్యే గారు పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా పనిచేసిండు. కాబట్టి పార్టీ కూడా ఇంత విలువైన వ్యక్తిని కోల్పోదు. ఎమ్మెల్యే గారు ఎందుకు చేసిరు, ఏం చేశారు అనేది ఆయన వ్యక్తిగతంగా ఆయన సంబంధించిన విషయం. కానీ పార్టీ మాత్రం ఆయన కోల్పోదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది యూత్ కూడా ఆయన ఇక్కడ కాన్షియస్ దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే గారికి ఆకర్షితులు. కాబట్టి ఆయన హిందుత్వం కోసం పరితపిస్తున్నట్టు పని చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఏ యూత్ కూడా ఎమ్మెల్యే గారు పార్టీలో ఉండాలని కోరుకుంటారు తప్ప ఆయన వెళ్ళొద్దని చెప్పేసి కోరుకోరు. కాబట్టి పార్టీ ఆలోచిస్తుంది, పార్టీలకి ఆయన పోడు, మాక్సిమం పార్టీ కూడా తీసేది. అంటే రాజీనామా చేసి రాజీనామా లెటర్ కూడా ఇచ్చేసి వచ్చిండు, మళ్ళీ వెళ్ళే ప్రసక్తి ఏమైనా ఉందా, లేకపోతే వెళ్తే మళ్ళీ తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? మరి దీనికి సంబంధించి పార్టీ క్రమశిక్షణ చర్య అంటే ఉంటది. కాకపోతే ఆయన చేసిన పనులను కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పార్టీలో తీసుకుంటారు. ఆయన రిజిగ్నేషన్ ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే రాజా సింగ్ వేరే పార్టీలో కూడా శివసేన లాంటి పార్టీలో కూడా వెళ్ళబోతా ఉన్నారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అంటే మన జరుగుతుందన్న శివసేన వస్తుంది, దానికి అధ్యక్షుడు అవుతారు, తర్వాత సీఎం క్యాండిడేట్ గా పెట్టబోతా ఉన్నారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. లేదు అంటే ఇక్కడ ఇప్పుడు పార్టీ శివసేన అంత బలంగా లేదు. ఒకవేళ ఎమ్మెల్యే గారు వస్తా అంటే అన్ని పార్టీలు రెడీగానే ఉంటాయి. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ కానీ ఆయన కాన్సెప్ట్ డెవలప్మెంట్ పని కానీ అన్ని రకాలుగా తీసుకుంటారు. కాకపోతే ఆయన స్టెప్ తీసుకోవడానికి మేమైతే అనుకుంటున్నాం. బీజేపీలో ఉంటాడు, బీజేపీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఆయన పనిచేస్తాడు, అమిత్ షా గారి నాయకత్వంలో పనిచేస్తాడు. ఎందుకంటే ఆయనకు యోగి గారు కానీ అమిత్ షా గారు మోదీ గారు ఆయనకు ఒక ఇన్స్పిరేషన్. వాళ్ళగా పనిచేయాలి, ఆయనకు ఒక ఆశ. ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేయాలి, ఇక్కడ మనం ఒక మంచి పరిపాలన అందించాలనేది ఆయన ఒక కోరిక. కాబట్టి ఆయన ఇతర పార్టీలకు పోడు.